హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను తలకాయ కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. దాని ప్రాసెస్ ఒకసారి చూద్దాం. ముందుగా కర్రీని మనం ఒక 2 టైమ్స్ శుభ్రంగా కడుక్కోవాలండి. కడుక్కొని పక్కన పెట్టేసుకోవాలి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి మనం కుక్కర్ పెట్టుకోవాలండి. స్టవ్ మీద పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. కర్రీకి తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక యాలకులు, లవంగాలు, చెక్క వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసుకోవాలండి. అవి కొంచెం వేగాక మనం పుదీనా ఆకులని వేసుకోవాలండి. వేసుకొని మనం కలుపుకోవాలి. కలుపుకున్నాక అవి కొంచెం ఫ్రై అయ్యాక మనం అందులో అల్లం యాడ్ చేసుకోవాలి. అల్లం వేసుకొని కలుపుకున్నాక కొంచెం పసుపు వేసుకోవాలండి. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేగాక మనం కర్రీ అందులో యాడ్ చేసుకోవాలండి. కర్రీ కుక్కర్లో వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకొని కర్రీ ఒక 5 మినిట్స్ అలా మనం ఉడకనివ్వాలి. మూత పెట్టేసుకొని అలా ఒక 5 మినిట్స్ ఉంచుకోవాలండి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసేసి అందులో మనం కారం, ఉప్పు రుచికి తగినంత వేసుకోవాలి. అలాగే ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని మనం ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకున్నాక ఒక 5 మినిట్స్ మనం ఉడకనివ్వాలి. ఎందుకంటే కారం, ఉప్పు పీసెస్కి పట్టాలి కదా. ఇలా ఉడికాక మనం ముందుగా వాటర్ని హీట్ చేసుకోవాలండి. వేడి నీళ్ళని మనం ఈ కర్రీలో వేసుకోవాలి. పీసెస్ మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసాక గరం మసాలా యాడ్ చేసుకోవాలండి. మరిగించాక కుక్కర్ పెట్టుకోవాలండి. కుక్కర్ పెట్టుకున్నాక ఒక 10 విజిల్స్ వరకు మనము ఉంచుకోవాలి. ఉంచుకున్నాక ఫైనల్గా ఇలా ఉడుకుతుందండి. ఉడికినాక మనం కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. ఇదండి ఫైనల్ లుక్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.